అనేక విమర్శలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదిక ప్రభుత్వానికి అందింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను నీటిపారుదల ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా ద్వారా ప్రభుత్వానికి అందజేశారు. రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఈ విచారణ నివేదికలో ఏముంది, ఎవరిని బాధ్యులు చేశారు అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. కాళేశ్వరంపై విచారణ నేటితో ముగిసింది. ఇది ప్రపంచంలోనే పేరు ప్రసిద్ధిగాంచిన ఒక గొప్ప ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పుకున్నటువంటి కాళేశ్వరం పైన జరిగినటువంటి ఏదైతే కుంగిపోవడాలు ఉన్నాయో అది పెద్ద సంచలనంగా మారిన పరిస్థితి. దాని తర్వాత ప్రభుత్వం దానిపైన విచారణకు ఆదేశించడం, ఆ విచారణ తర్వాత సుదీర్ఘ కాలంగా జరిగినటువంటి విచారణ నేటితో ముగియడం జరిగింది. ఆ విచారణపై పీసీ ఘోష్ కమిషన్ తన రిపోర్టును కూడా ఈరోజు సమర్పించడం జరిగింది ప్రభుత్వానికి. ఇరిగేషన్ నీటిపారుదల శాఖ కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు ఘోష్ కమిషన్ తన నివేదికను సమర్పించడం జరిగింది, అందజేయడం జరిగింది. ఆయన దాన్ని చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు ఆ నివేదికను అందించడం జరిగింది. మొత్తం మీద ఈ నివేదిక రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా కావచ్చు, ఒక సంచలనంగా మారిన ఈ విచారణపై ఎలా ఉంటుంది తదుపరి ప్రభుత్వ నిర్ణయం ఈ కమిషన్ రిపోర్టుపై ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారిన పరిస్థితి. ఒకసారి ఈ నివేదిక, ఈ విచారణ జరిగిన తీరును పరిశీలించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన ఈ నివేదిక గురించి కొన్ని విశేషాలు మనం ఇప్పుడు చర్చిద్దాం. దానికి సంబంధించి సీల్డ్ కవర్లో ఈరోజు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు జస్టిస్ పీసీ ఘోష్ ఈ నివేదికను అందించడం జరిగింది. ఈ నివేదికను అందించినటువంటి పీసీ ఘోష్ రేపు కలకత్తాకు చేరుకుంటారు. కేవలం ఈ నివేదిక ఇవ్వడం కోసమే 2 రోజుల క్రితము రాష్ట్రానికి హైదరాబాద్కు రావడం జరిగింది. 2024 మార్చి 14న కాళేశ్వరం కుంగుబాటు జరిగింది. ఆ కుంగుబాటుపై ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 2025 జూలై నెలాఖరులో తుది నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది ఈ కమిషన్. అయినప్పటికీ ఇప్పటికీ 7 సార్లు కమిషన్ గడువు పొడిగించడం జరిగింది ప్రభుత్వం. ఈ నివేదిక రావడం కోసం సరైన గడువు కావాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్న పరిస్థితి. అలాగే ఇప్పటి వరకు కేసీఆర్, హరీష్ రావు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే అప్పటి ఇరిగేషన్ మంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్, అలాగే అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్తో పాటు పలువురు అధికారులు, ఇంజనీర్లను కూడా విచారించడం జరిగింది కమిషను. ఈ కమిషన్ విచారణలో మొత్తం 119 మంది విచారణ ఎదుర్కొన్నారు. మొత్తం 15 నెలల పాటు చాలా లోతుగా ఈ కమిషన్ విచారణ జరిపిన పరిస్థితి. 2023లో కుంగిన అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ బ్యారేజ్ పైన ఈ విచారణ జరిగింది. ఈ నివేదికలో, ప్రభుత్వం సమర్పించిన నివేదికలో ఏముంది, ఎవరిని దోషులుగా చేశారు, ఎవరిని బాధ్యులుగా చేర్చడం జరిగింది అనేది స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇదైతే ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి రాష్ట్రంలో పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అబ్దుల్లాతో 99 టీవీ బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్, సచివాలయం నుండి. ఓ టు స్టూడియో.